ఓపెన్ బాత్రూమ్ విత్ టీజీ బ్రూట్. ఎస్, వారానికి ఒకసారి వెళ్ళాల్సి వస్తుంది మనకి. యా, సో తొందరగా స్టార్ట్ చేసేద్దాం. ఓకే, మొదలుగా మనకి ఈమెయిల్లో రాసింది దీప్తి. ఐఐటిఎన్ ఈమెయిల్ లాంటి కమ్యూనికేషన్ ఛానల్ ఎంచుకుందంటే తప్పకుండా దీప్తి రోల్ నంబర్ 1 to 10 మధ్యలో ఉంటుంది. యా, అండ్ 3 digit ర్యాంక్ ఉంటుంది ఇన్ ఆల్ ఎంట్రన్స్ ఎగ్జామ్. యా, కానీ మెయిల్లో ఎక్కడా చెప్పుకోలేదు, అంటే చాలా హంబుల్ అనమాట. యా, మనం ప్రొఫెషనల్ కదా, యా మనం పట్టేస్తాం ఇలాంటివి. యా 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 సో దీప్తి ఏం రాసిందంటే, హాయ్ బీబీ, దండాలు సామి దండాలు. దండారా. కస్టడీ మూవీ రివ్యూ చూసాక పోయి మూవీ చూశాను. ఐ వాజ్ ది ఓన్లీ వన్ లాఫింగ్. మా ఇంట్లో అందరూ నన్ను చూసి వియర్డ్ గా ఫీల్ అయ్యారు. 1 for the team, another one added. గ్రేట్ పాడ్కాస్ట్. థ్యాంక్ యూ. అలా అని ధైర్యం చేసి ఉగ్రం మూవీ చూడలేకపోయాను. అయ్యో, మీరు గ్రేట్. ఆ మూవీ చూసి మరీ రివ్యూ ఇచ్చారు. అసలు ఆబ్వియస్లీ థ్యాంక్ యూ. మీ తెలుగు పాడ్కాస్ట్లు అన్ని వినటం అయిపోయాక మీ ఇంగ్లీష్ పాడ్కాస్ట్లు వినటం స్టార్ట్ చేశా. అండ్ ఇట్స్ నాట్ ఈజీ బ్రదర్ అని అవుతుంది. I liked your podcast. Reading, it's not easy. Yes, good episode. And remembered, I stopped reading books. So, going to start now. Amazing content. Exams em levemo. Yeah. Amazing content. Keep going, Deepthi. Samaptam. Swaha. Deepthi, firstly, modalga. Thank you so much. Maku rasinanduku. Yeah. కస్టడీ మూవీ ఆబ్వియస్లీ ఈజ్ అ గుడ్ స్టార్ట్. నాకు తెలియదు ఫస్ట్ ఎపిసోడ్ సెకండ్ ఎపిసోడ్, నువ్వు ఏ ఎపిసోడ్ ఫస్ట్ విన్నావో మాకు తెలియదు. అస్యూమింగ్ కస్టడీ నీ ఫస్ట్ ఎపిసోడ్ అంటే యు ఆర్ వెరీ లక్కీ. చాలా బోరింగ్ ఎపిసోడ్స్ కూడా ఉన్నాయి, కానీ నువ్వు ఒక ఎంటర్టైనింగ్ ఎపిసోడ్ సెలెక్ట్ చేసుకున్నావు. అండ్ ఉగ్రం చూడు, బీ బ్రేవ్. యా, మీ ఇంటి వాళ్ళే కాకుండా మీ ఆఫీస్ వాళ్ళు, మీ క్లాస్మేట్స్, మీ ఇంటి గల్లీలో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ నిన్ను చూసి ఏంటి పిల్ల అనేట చెయ్యి. అది వాళ్ళని యూ షుడ్ మేక్ దెమ్ థింక్ అబౌట్ యూ. నేను ఇప్పటివరకు దీప్తి గురించి అంతా తెలుసు అనుకున్నానే, మాకు అయ్యా ఈ యాంగిల్ కూడా ఉందా అనేటట్టు ఉండాలి. అది బ్రో, నా కన్ఫ్యూజన్ ఏంటంటే దీప్తి ఉగ్రం మూవీ చూడలేదని మాత్రం చెప్పింది, మన రివ్యూ వినిందో లేదో క్లారిఫై చేయలేదు ఇక్కడ. యా, ఇది మనకి ఈ మధ్య టెస్ట్ మనకు హోంవర్క్ ఇస్తున్నారు. యా, మూవీ డైరెక్టర్లే కాకుండా మన ఆఖరికి మన రాతకి మన ఫ్యాన్స్ కూడా మనం చేసే పని సరిపోక ఇంకా ఎక్స్ట్రా పని ఇస్తున్నారు. అదే, కొంతమంది థైగాపర్స్ ఉన్నారు బ్రో, సినిమా చూడకుండా జస్ట్ మన రివ్యూస్ వినేస్తారు. అవును, కానీ దాంట్లో ఏం అర్థం అవుతుందో నాకు నిజంగా అర్థం కాదు. అది ఇట్స్ ఎ హోల్ మిస్అండర్స్టాండింగ్ సినారియో. ఐ థింక్ మనము అంటే ఆబ్వియస్లీ మనకి బెనిఫిట్ అది. యా, సెల్ఫిష్ గా చూస్తే మనకే మంచిది, కానీ మనం సెల్ఫిష్ కాదే. అస్సలు కాదు. సెల్ఫిష్ ఏమంటే మనం ఎప్పటికీ వెళ్ళిపోయాం మరి. అండ్ దీప్తి అట్లా చేయొద్దు. ఒక మూవీ చూడు. మా మొత్తం పాడ్కాస్ట్ ఉన్న రీజన్ ఏంటంటే మూవీ ఎట్లా అన్నా కానీ ఒక తెలుగు ఆడియన్స్ గా మనం అవి ఎంకరేజ్ చేయాలి. అది బాగుందో లేదో తర్వాత విషయం, కానీ ఒకసారి చూసి తిట్టుకోండి. కాల్సి మినిమం ఒకసారి చూడాలి, చూసి తిట్టుకోండి. యా, అండ్ దీప్తి ఉగ్రం సినిమాలో నేర్చుకోవాల్సిన చాలా గుణపాఠాలు ఉన్నాయి, నువ్వు చూడాల్సింది. అదే, ఇట్ ఈస్ ద హెల్త్ వైజ్ కానీ, సైకలాజికల్ వైజ్ కానీ, రిలేషన్షిప్ వైజ్ కానీ, ఏ వైజ్ కానీ. అండ్ వైజ్ అంటే తెలుసు కదా, వైస్ అన్నిటికీ ఒక మంచి ఫిలాసఫికల్ యాంగిల్ ఉంది దాంట్లో. అదే వైస్ అంటే ఆఫ్ కోర్స్ వి మీన్ VICE. యా, అండ్ కొంతమంది సోషల్ మీడియాలో బాగా ఉండేవాళ్ళు వైస్ అంటే మ్యాగజైన్ కాదు, అదో దానికి ఒక వర్డ్ మీనింగ్ ఉంది ఆ పర్టికులర్ వర్డ్ కి. యా, అండ్ దీప్తి నువ్వు ఇట్స్ నాట్ ఈజీ బ్రదర్ అని 2 విధాలుగా జోక్ చేసావు. బ్రదర్ అంటే నిన్నే అది కాదు, 2 జోక్లు వేసింది ఒకటే లైన్ లో. అది అసలు థైగా స్పిరిట్ అది. అవును, ఎందుకంటే ఇది ఇట్స్ నాట్ ఈజీ అని వస్తుంది ఒకవైపు, ఇంకోవైపు ఆ వైరల్ మీమ్ ఉంది కదా, ఒక డైరెక్టర్ ఇట్స్ నాట్ ఈజీ బ్రదర్ అంటాడు. కరెక్ట్. ఆమె ఇన్ఫాక్ట్ నన్ను అడిగితే అట్లానే అని ఉంటుంది. లేదు, 2 కలిపి హ్యావ్ టు ఇమాజిన్. అది నువ్వు అండర్ ఎస్టిమేట్ చేయకు బ్రో, థైగాపర్స్ ని 2 కలిపింది డెఫినెట్ గా. అంటే ఐఐటి ఇంకా AIEEE ఒకేసారి రాసిందంటే ఇది కూడా అదే ఉంటది. దీప్తి కరెక్ట్ కాదో మళ్ళీ రాసి చెప్పు మాకు. ఇట్లా ఒక్కసారి వదులుతాం అనుకున్నాం, ఒకసారి రాసేస్తే అయిపోయింది అన్నట్టు. యా, అండ్ మాట వరుసకి గోయింగ్ టు స్టార్ట్ రీడింగ్ అని చెప్తే సరిపోదు. అవును, నువ్వు మళ్ళీ రాసి ఏ బుక్ స్టార్ట్ చేసావు, అవును, దాని సినాప్సిస్ ఏంటి, అది అందులో నేర్చుకున్నా నువ్వు గుణపాఠాలు ఏంటి,
అది కూడా మాకు రాసి చెప్పాలి, ఎందుకంటే మాకు ప్రూఫ్ కావాలి, యా బికాస్ వీఆర్ ప్రొఫెషనల్. అండ్ ఇంకోటి ఏదో అరే మీరు చదవరాలంటే బుక్ అని అనుకోకు, మేము ఓ బొచ్చాడు బుక్కులు చదివినాం. అది ఒకప్పుడు మాకు కేబుల్ టీవీ లేకుండే, Yeah. ఇదే పని చేసినాం మాకు ఇంటర్నెట్ కూడా లేకుండా ఒకప్పుడు. ఆబ్వియస్లీ. Yeah, yeah, yeah. కేబుల్ టీవీనే లేదంటే వాట్ ఫాలోస్ ఆబ్వియస్లీ నాట్ దేర్. Yeah. సో దీప్తికాన్ రీడింగ్ ఇస్ అ వెరీ గుడ్ ఎపిసోడ్. అది కూడా మంచి చాయిస్ అది. అందులో మా ఎఫర్ట్ ఏముందంటే రీడింగ్ ఒకప్పుడు హాబీ ఉన్నవాళ్ళు జాబ్లు చేసిన దాంతో ఇంకా ఈ హాబీలు చెప్పుకునే అవసరం లేదు, నేను క్లాసులు వేసి నా గురించి చెప్పుకోకలే కదా అని చెప్పి మానేసిండ్రు. అందుకనే ఇది వీ వాంటెడ్ టు పుష్ ఎంతవరకు మా రీచ్ ఉందో, Yes. అంటే నలుగురు, ఆ నలుగురిని బాగా అగ్రెసివ్గా రీడింగ్ స్టార్ట్ చేయాలని చెప్పి మేము ఆ ఎపిసోడ్ చేస్తాం. ఎందుకంటే పర్సనల్లీ మేము ఇద్దరం చాలా బిలీవ్ చేస్తాం. అండ్ ఈవెన్ బోగస్ మనం ఇంకా డీప్గా చెప్పాలంటే వన్ ఆఫ్ ద రీజన్ ఆ ఎపిసోడ్ ఎందుకు చేసామంటే మనము మూవీస్ చూస్తుంటే మనకు అర్థమవుతుండే మేబీ ఇది రీడింగ్ అన్న హ్యాబిట్ లేని వాళ్ళు స్టోరీస్ రాస్తే ఈ ఇంపాక్ట్ ఉంటుంది అది ఇది అని. సో అల్టిమేట్లీ రీడింగ్ ఎపిసోడ్కి వెళ్ళాము. అండ్ ఆల్సో ఆడియో బుక్ వల్ల. యా. అండ్ ఇంకోటి ఆడియో బుక్స్ విని చాలా మంది నేను చాలా బుక్స్ చదివినా అనుకుంటున్నారు, కానీ ఇట్స్ నాట్ ద సేమ్. యా, అది మనం ఆ ఎపిసోడ్ లోనే కవర్ చేసాం. అవును, ఆ ఎపిసోడ్ డిఫరెన్స్. ఇంకోటి ఇప్పుడు ఇంకా డీప్ గా వెళ్ళాలంటే దీప్తి కోసము ఇది రీడింగ్ అని నువ్వు ఎపిసోడ్ విన్నావు, కానీ రీడింగే కాకుండా రైటింగ్ కూడా చాలా అది ఫ్యూచర్ లో వస్తుంది మా దగ్గర. మేము రైటింగ్ ఇట్స్ నాట్ ఈజీ స్టే చేస్తున్నాము, కానీ ఏమవుతుందంటే మేము ఏం రాలేకపోయినాము ఆ ఎపిసోడ్ లో ఏం పాయింట్ చెప్పాలో. సో ఇంకా ఎపిసోడ్ చేయలేమాట. ఇంగ్లీష్ స్టార్ట్ చేయాలని కూడా ఫోకస్ మళ్ళీ సీజన్ మారుతుంది. ఎంతమంది మా థైగ్యాప్ యూనివర్స్ లో ఎంతమంది మేము ఇంగ్లీష్ ఎపిసోడ్ మళ్ళీ స్టార్ట్ చేయాలని వెయిట్ చేస్తున్నారో నాకు రాసి చెప్పండి. యా, ఎందుకంటే మా దృష్టి నుంచి ఎవరు దేక్తలేము, సో కొంచెం మేము కూడా దేక్తలేము. అది ఇట్స్ అ దేకింగ్ ప్రాబ్లం. బట్టలు తినిగిపోతే అవుతలేదు ఆడ. సో చెప్పండి. యా, సో థ్యాంక్స్ దీప్తి. అది చెప్పలేదా ముందర మనం థ్యాంక్స్ అని? సో ఇది మళ్ళీ ఫార్మల్ గా ఫినిష్ చేస్తున్నాం అని అట్లా. అండ్ మీ బ్రదర్ బోగస్ కి రాఖీ పంపించాము, వస్తుంది కదా రాఖీ? షూర్. ఈ సినిమాలో చెప్పినట్టు నేను కట్టేస్తాను. అంటే ఈ సినిమా అంటే అదే మన ఆమె బ్రదర్ అన్నది, సో ఇట్ హ్యాస్ టు బి వన్ ఆఫ్ అస్. యా. అండ్ ఆబ్వియస్లీ నువ్వు యూత్ఫుల్ అండ్ ఓల్డెస్ట్, ఆ విజ్డమ్ ఉంది కాబట్టి నీ మొహం చూస్తే అనిపిస్తుంది అది వీడెవడో ఇట్లా అన్నయ్యతో. ఐల్ యాక్సెప్ట్, నో ప్రాబ్లం. ఓకే, సో నెక్స్ట్ మనకు రాసింది ఇప్పుడు ఇన్స్టాగ్రామ్కి వచ్చేద్దాం బ్రో. ఇన్స్టాగ్రామ్ కమ్ ఆన్. ఇక్కడ మనకు రాసింది కింగ్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. వీడు ఎప్పుడో రాసింది కదా మనకి. అండ్ నౌ హీస్ బ్యాక్. హాయ్ బ్రో, ఇట్స్ బీన్ అ వైల్. తెలుసు. I was listening to all your episodes on Spotify regularly. Obvious గా అది. You two are doing a great job. Brackets లో especially Ugram and Custody. చూసినావా దీప్తి? Entertaining and sarcastic with a pinch of cinematic knowledge. కొంచెం ఆ బేబీ మూవీ చూసి మీ రివ్యూ ఇస్తారని ఆశిస్తూ. Oh my God. కింగ్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. స్వాహ. ఓకే, సమాప్తం. కింగ్ వీడి పేరేమో ఉండే? కింగ్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. ఫర్ ఎవర్ అండ్ ఎవర్. ఎస్. బేబీ మూవీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మళ్ళీ రాసినందుకు మాకు ధన్యవాదములు. మళ్ళీ ఊరికే రాసావు నువ్వు. ఓ ప్యాటర్న్ మెయింటైన్ చేయి నువ్వు. అట్లీస్ట్ ఒక సండే టు సండే ఎవ్రీ సండే రాయడము, లేకపోతే ఆల్టర్నేట్ సండేస్ రాయడము చేయి. ఇట్లా అమావాస పున్నం ఒకసారి రాస్తే మేము వాపస్ పోయి ఒక 10 థ్రెడ్లు చదవాలి మేము. అసలు వీడు ఎవడు, వీడి బ్యాక్గ్రౌండ్ ఏముండే, మనం ఏం కాన్వర్సేషన్ చేసినాం ఇప్పుడు. సో అట్లా ఇది ఇన్కన్సిస్టెంట్ ఉన్నాం. ఇట్స్ నాట్ థై గ్యాప్. ఇట్స్ నాట్ థై గ్యాప్ వైబ్. సో నువ్వు అంటూ ఇంకా చెప్పబోయినా లేదా అంతే. అది నీ కోసం, అది ఫర్ ఎవర్ అండ్ ఎవర్. బీ కన్సిస్టెంట్, బీ రాహుల్ ద్రావిడ్. అది ఓకే. ఈ బేబీది ఏంది ఫండా నాకు కూడా అర్థం కావట్లేదు. అంటే మీరు చూసారా, మీరు చూడకుండా మాకు మీరు చెప్పండి అని చెప్తున్నారా, లేకపోతే ఏంది ఇది? అంటే దీని మీద కొంచెం కాంట్రవర్సీ వచ్చినట్టుంది దేనికో. సో దాని మీద మన పర్స్పెక్టివ్ గురించి అడుగుతున్నారు అని నాకు అనిపిస్తుంది. అట్లా కాంట్రవర్సీ వస్తే మనం చేసేస్తామా? అంటే మన అభిప్రాయం ఏంటి? ప్రొఫెషనల్ ఒపీనియన్ కావాలి కదా. అవును, అందరు హాబీస్ట్ ఒపీనియన్లు ఇస్తున్నారు అక్కడ. అవును. సో థైగాపర్స్కి అది అరగట్లేదు, డైజెస్ట్ కావట్లేదు అనమాట. అంటే మనం ఇవ్వకుండా వేరే వాళ్ళు ఎవరు చెప్పడానికి అట్లా వస్తున్నారు వీళ్ళేమన్నా? ఓకే. సో ఓకే, ఫర్ ఎవర్ మేము చేస్తాము అనుకుంటా. ఏం చేద్దాం. ఓకే, ఓటీటీలో వచ్చినప్పుడు చేస్తాం మేము. అప్పటి వరకు ఇట్లానే మాకు అప్పుడప్పుడు రాస్తుండు. ఇందులో నాకు ఒకటి అతుక్కుంది బ్రోట్. ఇది ఎంటర్టైనింగ్, సర్కాస్టిక్ బానే ఉంది, విత్ అ పించ్ ఆఫ్ సినిమాటిక్ నాలెడ్జ్ అన్నాడు. పించ్ అంటే నువ్వు మా తరపున హంబిలిటీ చూపిస్తున్నావా లేదా అని డౌట్ వచ్చింది ఒక విధంగా. ఎందుకంటే పించ్ కంటే ఎక్కువనే అనుకున్నాం యాక్చువల్గా.
మనము అంత సక్రమంగా ఉంటాం, సమాంతరంగా ఉంటాం. ఒక 2 sentences సర్కాస్టిక్ మాట్లాడితే 3 sentences సినిమాటిక్, అది ఇంకా 4 sentences సినిమాటిక్ మాట్లాడి మళ్ళీ 2 sentences ఎంటర్టైనింగ్, ఎగ్జాక్ట్లీ 6 sentences ఇట్లా టెక్నికల్ మాట్లాడి 1 sentence జోక్. అది ఇప్పుడు మెయింటైన్ చేస్తాం మనం. బంగారాన్ని ప్యూర్ గా పెడితే దాన్ని ఏం చేయలేవు, దాంతో అవును కొంచెం కలపాలి, చెత్త కలపాలి. అదే సో అంటే కానీ ఫర్ ఎవర్ ఇంత రాసినావు కానీ మాకు చెప్పు అసలు ఎలాంటి పాయింట్స్ సినిమాటిక్ అంటే ఇట్లా ర్యాండమ్గా ఇట్లా వేగ్గా చెప్తాందుకు. మనమేమో కష్టపడి ఇంత డీటెయిల్గా చెప్తే అన్ని పాయింట్స్, వీళ్ళు మంచి ఇట్లా ఒక్కొక్క పై పైన అయిపోద్ది అంతా. అదే స్టోరీ టెల్లర్స్ లేరు మన దగ్గర. కానీ తేజ్కర్ ఆడియన్స్ డెఫినెట్లీ వాడు పంపించిన ఆడియన్స్ అందరికి స్టోరీ టెల్లింగ్ స్కిల్ ఉంది. రీసెంట్ గా కొత్తగా రాసిన వాళ్ళు కూడా బాగా పేరాలు రాస్తున్నారు. సో వండర్ఫుల్ డీప్ స్టోరీ టెల్లింగ్. బట్ థ్యాంక్స్ కింగ్, చాలా రోజుల తర్వాత మళ్ళీ రాసినందుకు. ఫర్ ఎవర్ అండ్ ఎవర్ వాస్ గుడ్ టు హియర్ బ్యాక్ ఫ్రమ్ యు. yes టచ్ లో వచ్చావు, బాగుంది. అది బ్రూట్ మనకు నెక్స్ట్ రాసింది కొత్త థై గ్యాపర్ నిఖిల్. మనం నికు అని పిలుద్దాం అంతే అంట. నిఖిల్ అంతే, డెఫినెట్ గా ఎవరో ఒకళ్ళు ఇద్దరు పిలుస్తారు ఇంటి దోస్తులు. అందుకని మనకు కూడా ఇట్లా పరిచయం పెరగడానికి నీకు ఎట్లా ఉన్నావురా, నీకు బాగున్నావా, నీకు మీసాలు షేవ్ చేసాం ఏంటి అయ్యా. నిఖిల్ ఏం రాస్తున్నా అంటే, నీకు బోగస్ అండ్ బ్రూట్ కి నమస్కారం, దిస్ ఇస్ నిఖిల్ ఫ్రమ్ కెనడా. ఓ నాకు తెలిసి ఈ తేజ్కర్ గారి ప్రయత్నం ఏమో ఎక్కడ మెన్షన్ చేయలేదు చూస్తా. ఎందుకంటే లాస్ట్ టైం గుర్తుందా కెనడాకు కూడా పంపించిన, నీకు నువ్వు డిప్రెషన్ లో ఉండే కదా, బాగున్నావా అంటే నీకునేనా నువ్వు డిప్రెషన్ లో నీకునేనా. కానీ తేజ్కర్ ఎక్కడ మెన్షన్ చేయలేదు కాబట్టి నాకు ఐఎమ్ నాట్ ష్యూర్. సో ఓకే చూద్దాం. బోగస్ అండ్ బ్రూట్ కి నమస్కారం, దిస్ ఇస్ నిఖిల్ ఫ్రమ్ కెనడా. మీరు ప్రేమతో ప్రారంభించిన ఈ పాడ్కాస్ట్ నాలాంటి సినీ ప్రేమికులకి ఒక వరంలా తయారైంది. ఓకే, ఒక లాంగ్ ట్రిప్ లో నేను మా ఫ్రెండ్స్ కి మీ పాడ్కాస్ట్ ని పరిచయం చేశాను అండ్ దే లవ్డ్ ఇట్. యువర్ వే ఆఫ్ అనాలిసిస్ ఇస్ అమేజింగ్. ఫెంటాస్టిక్. టక్ జగదీష్, గౌతమ్ ఫ్రమ్ కపటధారి, yes, మేడం పాప ఫ్రమ్ ఉగ్రం, పారిస్ ఫ్రమ్ వరుడు కావాలి లాంటి రెఫరెన్సెస్ ఆర్ వెరీ ఫనీ. కీప్ అప్ ద గుడ్ వర్క్ అండ్ ప్లీజ్ రిలీజ్ ఎవ్రీ వీక్. స్వాహ. రిలీజ్ చేస్తున్నాము. ఫస్ట్ నీకు మాకు రాసినందుకు ధన్యవాదములు. నువ్వు రాసిన మెసేజ్లో పెద్ద ప్లస్ ఏం కనబడిందంటే, లాంగ్ డ్రైవ్లో మీ ఫ్రెండ్స్కి నువ్వు వినిపించినావు. అది సో మేము ఇంకా ఎక్కువ సంతోషపడినాం. అదే అలా ట్రాప్ చేసి వినిపించాలి. అది నేహ వినిపించినట్టు. అవును, వాళ్ళ మదర్. అందుకనే ఎప్పుడు గుర్తుపెట్టుకో, ఫాస్ట్గా వెళ్తున్న కార్లో ఎక్కడ పారిపోలేని జగ అక్కడ వినిపించాలన్నమాట. కానీ హీ గాట్ ద ఇది కరెక్ట్, హీ గాట్ ద రైట్ వే ఆఫ్ మేకింగ్ పీపుల్ లిసన్ టు థై గ్యాప్. ఎగ్జాక్ట్లీ. నెక్స్ట్ ఏమన్నాడు, అవర్ అనాలిసిస్. మీరు ప్రేమతో ప్రారంభించిన పాడ్కాస్ట్ నాలాంటి సినీ ప్రేమికులకి ఒక వరంలా తయారైంది. ఎందుకు నాకు అది అర్థం కాలే. వరం ఎందుకు ఇంకా రాసి చెప్తే బాగుంటుంది. అదే అంటే వరం ఎట్లా, హౌ వరం, దానికి ముందు వెనకాల ఉండాలి కదా. అంటే నీకు వరం కావాల్సి ఉండేనా అసలు? అవునా, ఇట్లా లేక మేము ఫ్రీగా ఇస్తున్నాం అంటావా? అదే కొంచెం క్లారిటీ. అది ఇంకోటి, యువర్ వే ఆఫ్ అనాలిసిస్ ఇస్ అమేజింగ్. అండ్ ప్రొఫెషనల్ రివ్యూవర్స్. మేము కోర్స్ చేసి వచ్చినాము. అది బోగస్ నాకు ఓరల్ టెస్ట్ ఇచ్చాడు, నేను బోగస్ ఓరల్ టెస్ట్ ఇచ్చిన. అంటే మేము వెతికాము ప్రొఫెషనల్ కోర్స్ ఏమైనా ఉందా అంటే ఇంప్రెసివ్ గా ఏం లేకుండా మేమే క్రియేట్ చేసి మేమే అవును, నా సర్టిఫికేట్ పైన వాడి సంతకం పెట్టిండు, వాడి సర్టిఫికేట్ నేను సంతకం పెట్టిన, అంతే. అండ్ గుర్తుందా కాన్వకేషన్ వండర్ఫుల్ అక్రెడిటెడ్ గెజెటెడ్ ఆఫీసర్ అన్ని ఇప్పటివరకు తాగినాము. ఆ హ్యాడ్ పైకి ఇచ్చేస్తాం కదా, మన ఇంకా కిందనే పడలే, అసలు గుర్తనే ఉంది ఇంకా, అంతే. ఇంకా అఫ్ కోర్స్ ఈ రెఫరెన్సెస్ జగదీష్, గౌతమ్, మేడం, ఫాండ్ మెమరీస్, పారిస్, ఫాండ్ మెమరీస్ ఉండే. మన థ్యాంక్ యూ. మాకు కూడా చాలా మంది వస్తున్నారండి మంచిగా టక్ జగదీష్. ఏంటి అంత పాపులరా? మన డౌన్లోడ్స్ అయితే కనబడతలేవే టక్ జగదీష్ లో. కానీ ఇంకా ఉన్నాయి, మీరు మర్చిపోతున్నారేమో, అంటే గుర్తు చేయాలి, చాలా ఉన్నాయి. అంటే ఇవన్నీ రాస్తున్నప్పుడు మేము ఏమంటారు, మనం ఎంజాయ్ చేసినాము. కానీ దొంగలున్నారు జాగ్రత్త క్యూమార్ట్ క్వాలిటీ కోషెంట్ ఏదైతే ఉందో, అది దట్ వాజ్ వన్ ఆఫ్ ద హిలేరియస్ జోక్. మనం ప్రకారం నీకు గుర్తుందా, ఇది థై గ్యాపర్స్ కూడా మీకు తెలియదు కాబట్టి బిహైండ్ ద స్టేజ్ ఏం జరుగుతుందో. నేను బోగస్ ఒకసారి అది రికార్డ్ చేసినప్పుడు వీ హ్యాడ్ టు ఎంత ఐ థింక్ 5-10 minutes తీసుకున్నాం కదా, మనం చాలా కట్ చేసినాం. అది మేము ఎంతసేపు నవ్వినామంటే మా జోక్కి మేమే
చిల్లరగా ఆ క్యూ ఎస్పెషలీ ఆ స్నైపర్ది ఒకటి ఉంటుంది సీక్వెన్స్. మీరు తప్పకుండా ఎవరెవరైతే వినలేదో మళ్ళీ దొంగలు ఉన్న జాగ్రత్త వినండి. ఓ స్నైపర్ సీక్వెన్స్ ఉంటుంది, మొత్తం జోక్ ఉంటుంది. అండ్ ఇట్ ఈస్ సీన్ టు సీన్, యాక్చువల్లీ ఇస్ వర్డ్ టు వర్డ్ ఫ్రమ్ ద మూవీ. ఎగ్జాక్ట్లీ. దానికి మేము ఎట్లా నవ్వినామంటే సిగ్గు లేకుండా. నాకేమనిపిస్తుంది అంటే అది ఆ సినిమా ఎవరు చూడాల్సుకోలేదు కాబట్టి రివ్యూ కూడా స్కిప్ కొట్టినట్టు అనిపించింది. అదే అవును, కానీ గోల్డ్ ఉందా? దేర్ ఇస్ హిడెన్, ఇవి హిడెన్ జెమ్స్ అసలు. మీకు అంటే ఆ క్యాస్ట్ లేదు, స్టార్ క్యాస్ట్ లేదు, అది ఇది అని చెప్పి చూడరు. ఆయన ఆనెస్ట్గా చెప్తాం, మనం కూడా ఇదివరకు అట్లానే ఉంటుండే. అవును. కానీ ఈ ప్రాసెస్ లో వీ హ్యాడ్ టు టేక్ అలాంటి హిట్స్ తీసుకోవాల్సింది, వన్ ఫర్ ద టీమ్ అనుకున్నాము అప్పుడు. అంతే. మీరు అది చూస్తే మాత్రం మీకు తెలుస్తుంది ఎంత ఫన్నీ ఉంటుందో అని. సో నీకు ఇట్స్ గ్రేట్. రాసిన చాలా మంచిది మాకు, అంటే నీకే మంచిది అనుకో. కానీ అదే $1 బిలియన్ క్వశ్చన్ ఏంటంటే వరం ఎట్లా? అండ్ నువ్వు కెనడాలో ఎక్కడ ఎగ్జాక్ట్లీ అది కూడా చెప్పు. అంటే ఈస్ట్ సైడా, వెస్ట్ సైడా, సెంట్రల్? ఆ సిటీ మోస్ట్లీ టొరాంటోనా ఉంటుంది, ఒకవేళ కాకపోతే చెప్పు. ఎందుకంటే బోగస్ గారు ఊరికే వెళ్తూ ఉంటాడు కెనడాకి ప్రతి సంవత్సరం. ఒకసారి పైన నా లైఫ్ లో బోగస్ గారు ఊరికే వెళ్తాడు ఒకసారి. సో థ్యాంక్స్ నీకు మళ్ళీ రాయ్. ఇప్పుడు బ్రూట్ నీకు హోంవర్క్ ఇచ్చాడు కదా, సో మీ ఫ్రెండ్స్ కూడా రాయమను, ఒక్కడే రాస్తా. అదే క్లారిఫై చేసి మళ్ళీ రాయి. క్లాస్ నువ్వేమన్నా మొత్తం క్లాస్కి నువ్వే రిప్రజెంట్ చేస్తావా? నెక్స్ట్ బ్రూట్ మనకు రాసింది ఇంకో కొత్త ఫాలోవర్ సృజల్. సో సృజల్ కాంప్లికేటెడ్ పేర్లు ఉంటాయి. నువ్వు మొన్న స్టోరీ పెట్టావు కదా, మన ఫస్ట్ ఎపిసోడ్ అసలు ఎవరు విన్నారు ఎవరు వినలేదు అని చెప్పి. సో ఇమ్మీడియట్ గా వన్ ఆఫ్ ద ఫస్ట్ రెస్పాన్సెస్ వచ్చింది సృజల్ నుంచి. ఏం రాసిందంటే, థైగాపర్స్ ఎప్పుడైనా హోంవర్క్ టైంకి చేసేస్తారు అండ్ సబ్మిట్ కూడా చేస్తారు, మొన్నటి ఎపిసోడ్ హోంవర్క్ కూడా అని చెప్పి సృజల్ రాసింది. అది స్వాహ, అక్కడ వరకు స్వాహ. ఇంకో మెసేజ్ ఉంది, ఎవరి కొత్త అమ్మాయి అని అనుకుంటున్నారా, నేను సారా ఫ్రెండ్. సారా వల్ల పాడ్కాస్ట్ వినటం స్టార్ట్ చేశా అండ్ 2 days లో ఫస్ట్ నుండి లాస్ట్ ఎపిసోడ్ దాకా అన్ని కవర్ చేసేసా. ఇంపాసిబుల్, వాట్ క్రేజీ. దట్స్ అబౌట్ ఎంత 90 hours. 90 hours నువ్వు 48 hours కంప్లీట్ చేసినావు. జో ఎట్లా కనబడుతున్నావు నీకు? మీ ఇద్దరి కామిక్ టైమింగ్ నాకు చాలా ఇష్టం. అండ్ నా రీసెంట్ ఫేవరెట్ పాడ్కాస్ట్ ఇస్ మేం ఫేమస్ అండ్ అన్ని మంచి శకునములే. అండ్ ఆల్సో కల్ట్ ఫేవరెట్స్ కపటధారి, టక్ జగదీష్, థ్యాంక్ యూ, ఆచార్య. ఆచార్య గుడ్ పిక్ బ్రో. బాబు ఎవరు కొట్టింది ఏమో తెలియతారు. బ్రోచే yes. అండ్ ఆనందో బ్రహ్మ. ఆనందో బ్రహ్మ is a beautiful picture. 2 10 out of 10 రివ్యూస్ కూడా పిక్ చేసింది. that's interesting. ఎవ్రీ ట్యూస్డే కోసం వెయిట్ చేస్తున్నా, వెయిటింగ్ ఫర్ ద నెక్స్ట్ వన్. సమాప్తం. వాహా సుజల్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు సారా ఫ్రెండ్ అన్నావు, మాకు డౌట్ వస్తుంది. బోగస్ ఇది మనం డీకోడ్ చేయాలి ఎట్లయినా, మనం రెడ్యూసింగ్ స్పెషలిస్ట్లు కాబట్టి. ఆఫ్ కోర్స్ మీది ఏమైనా కల్ట్ నడుస్తుందా సైడ్ లో అక్కడ? ఇట్లా ఇద్దరు ఒకేలాగా హూ ఆమ్ ఐ, వాట్ ఆమ్ ఐ, అది అలాంటి బిగినింగ్స్ వస్తారు. సారా కూడా అట్లా రాసింది, 2 సార్లు అట్లా రాసింది. అండ్ నువ్వు కూడా ఎవరు అనుకుంటున్నారా అంటే మనం చెప్తే తెలిసిపోతుంది కదా అక్కడ. మేము ఎక్కువ అనుకోవట్లేదు, కానీ నువ్వు అడుగుతున్నావు కావాలని. సో నాకు డౌట్ వస్తుంది, మీ ప్రేయర్ ఇట్లా ఉందా, హూ ఆమ్ ఐ, వాట్ ఆమ్ ఐ, వై ఆమ్ ఐ. సో సారా అనుకోకుండా ఒక రోజులో కల్ట్ ఉంటది కదా, అలాంటి వచ్చేస్తుంది అనుకుంటా. ట్యూస్డే వచ్చేస్తుంది అట్లా అది ఒక మీమ్ చేయొచ్చు మనం. వచ్చేస్తుంది, ఏమొస్తుంది రా. ఓకే, సో సృజల్ కామిక్ టైమింగ్ ని మెచ్చుకున్నందుకు చాలా థ్యాంక్స్. అండ్ రీసెంట్ గా చేసిన 2 మేం ఫేమస్ అన్ని మంచి సగ్నములు కూడా నీ ఫేవరెట్స్ లో చేరిపోయినాయి అంటే ఇట్స్ టూ ఫార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది కాదు, నువ్వు యు ఆర్ బ్రషింగ్ బై ద మెసేజ్ బోగస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎట్లా కనబడుతున్నావు నీకు? చెవులో పువ్వు అని కనబడుతుందా? 48 hours లో నువ్వు 90 hours కవర్ చేసావంటే ఎంత స్కిప్ చేసావు? హౌ డిడ్ యూ మేనేజ్ ఇట్? అది కూడా మాకు లాస్ట్ చెప్పాలి. నీ దగ్గర ఏమైనా ఉందా ట్రిక్స్? ఇట్లా వాడు చెప్తుండ దట్స్ హౌ టైం ఏదో టైం డైలేషన్ వర్క్స్ అంటుంటే అట్లా నీ దగ్గర ఉన్నాయా ట్రిక్స్? కల్ట్ లో నేర్పిస్తారా ఇట్లా టైం కెన్ బి కంట్రోల్డ్, 4th dimension అది ఇది అని చెప్పు. ఫస్ట్ సృజల్ దీనికి ఆన్సర్ రాయ మాకు. అది ఓకే, ఈ 2 days for 90 hours ఎట్లా వర్క్ చేసావో రాయను. ఎగ్జాక్ట్లీ దాని ఈక్వేషన్ కావాలి. దాని ఈక్వేషన్, ఆ ఈక్వేషనే ఉంటే మన దగ్గర బోగస్. అసలు ఈ పాటికి సినిమాలు తీసుకోవాలి, ది గేమ్స్ ఓవర్. మనం ఎక్కడ సినిమాలు కూడా తీయక్కలే, ఎక్కడికో వెళ్ళిపోతాం మనం, ఎక్కడికో. ఓకే, నౌ ద పిక్స్ బోగస్. ఫస్ట్ టైం ఎవర్ ఓకే
బ్రోచేవారెవరు అండ్ ఆనంద బ్రహ్మ యా అవర్ జెన్యున్ ఈ రెండే టాప్ 10 out of 10 10 out of 10 యా ఈ రెండే ఉన్నాయి ఇంకేదేనికి ఇలే మనం No. యూ హ్యావ్ బ్రోకెన్ ద జింక్స్ సృజల్. మేము కూడా మా సైడ్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తామంటే మేము క్రిటిసైజ్ చేసిన మూవీలే కాకుండా we also wanted people to appreciate the movies which we genuinely liked. అది అందులో వన్ వాజ్ డెఫినెట్లీ మసూదా. ఓ యా మేము మసూదా కోసం ఇట్లా లిటరలీ ఇట్లా మేము బ్లాక్ మ్యాజిక్ చేసినాం ఇట్లా దీనికి ఫేమ్ రావాలి, ఈ మూవీని అందరూ అప్రిషియేట్ చేయాలి, పాపం ఈ మూవీ ఎట్లా ఉందో హిట్ అయింది అంటున్నారు కానీ అట్లా వేరే మూవీ లాగా దీనికి కమర్షియల్ సక్సెస్ రాలే, లేకపోతే కమర్షియల్ సక్సెస్ వచ్చిందా లేదా అది ఇది అని. అవును ఇంకా వీళ్ళందరూ రికగ్నిషన్ రావాలి యాక్టర్లు వాళ్ళందరికీ అని. అండ్ ఆబ్వియస్లీ ఆనంద బ్రహ్మో, మాకు ఆనంద బ్రహ్మో పైన చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్. పెద్ద మిస్టరీ. యా అది ఎందుకు ఓటీటీలో ఇక్కడ రాలేదు, దానికి కామెడీ బిట్స్ ఎందుకు యూట్యూబ్లో లేవు, there is something off about that movie. అదే ఒక ఫార్బిడెన్ టాపిక్ ఆఫ్ డిస్కషన్ లాగా ఉంది. అదొక కాన్స్పిరసీ థియరీ లాగా ఉంది, బ్లాక్ బాక్స్ లోకి వెళ్ళిపోయింది. అదే దాని గురించి మాట్లాడితే ఏదో జైల్లో వేస్తారు అన్నట్టుంది. అసలు సోషల్ మీడియాలో కూడా ఎక్కువ దాని గురించి అంటే మనం ఏదైనా నోటీస్ చేయండి ఏమైనా ఉందా అట్లా కాన్స్పిరసీ బేస్డ్ ఏమైనా ఎప్స్టీన్ ఐలాండ్ లెవెల్ అసలు. సో ఆ పర్టికులర్ ఆస్పెక్ట్ మాకు చాలా కన్ఫ్యూజ్ చేసింది. ఇప్పుడు వన్ ఆఫ్ ద ఫ్యూ మూవీస్ ఒక మెయిన్ స్ట్రీమ్ హీరో లేకపోయినా కానీ ద క్వాలిటీ ఆఫ్ the movie was very top shelf and horror and comedy blend. ఇది ముందర చేశారా ఎవరైనా? ఉంది ఒకటి హారర్ అండ్ కామెడీది, ప్రేమ కథా చిత్రం అని ఒకటి ఉంది. ఇట్ ఈస్ ఎ హారర్ అండ్ కామెడీ బ్లెండ్. అది బై ద వే ఇట్ ఈస్ ఆల్సో వెరీ గుడ్. కాకపోతే ఈ మూవీ రీసెంట్గా వచ్చింది, నోబడీ టాక్స్ అబౌట్ దట్. నేను చాలా మందిని అడిగినా కానీ ఓకే ఓకే అన్నట్టు ఉన్నారు. అండ్ ఐ రిమెంబర్ నేను ఆ మూవీ థియేటర్లో చూసిన అండ్ దేర్ వర్ లాఫ్స్ త్రూ అవుట్. There were so many laughs for the movie and full unde theater. Okay. So నేను obviously ఆ ఎక్స్పీరియన్స్ అవుతా, నేను బయటకు వచ్చిన అనుకున్నా దిస్ ఇస్ గోయింగ్ టు బి లైక్ బిగ్ థింగ్. యా దిస్ అ బ్లాక్ బస్టర్ అంటూ. బట్ సంథింగ్ ఏమో అయింది అండ్ దట్ ఈస్ నెవర్ స్పోకెన్ బై ద మెయిన్ స్ట్రీమ్ మీడియా, by any newspaper or any cinephile and so called cinephile అంటారు కదా, వాళ్ళు కూడా మాట్లాడలేదు. సో నాకైతే పర్సనలీ ఐ ఫీల్ వెరీ బ్యాడ్, ఐ ఫీల్ సారీ, మై సింపతీస్ ఆర్ విత్ దట్ క్రియేటర్స్. సో మేబీ మనకి ఎవరైనా రాసి చెప్తే బాగుంటుందేమో అసలు ఏమైంది అక్కడ. యా షటప్ ఏమన్నా నీకు ఇన్సైడ్ న్యూస్ ఇట్లా నువ్వే చెప్తూ ఉంటావు ఇప్పుడు. షటప్ అయినా, తేజ్కర్ అయినా, కృష్ణ అయినా, మేమంతా ఇన్వెస్టిగేటివ్. తేజ్కర్ నువ్వు కొంచెం ఇట్లా ఒక నీ పాకెట్ మనీలో కొంచెం ఇన్వెస్ట్ చేసి పైసలు వీక్లీ పాకెట్ మనీతో రిలీజ్ చేయించా ఆ మూవీని US లో, అది కూడా. యా కానీ ఇంకోటి బ్రో, ఆచార్య ఇస్ అ రేర్ పిక్. అంటే జనరల్ గా మెన్షన్ చేయరు ఆచార్య, బట్ ఇట్స్ అ వెరీ గుడ్ పిక్. వెరీ గుడ్ పిక్. ఎందుకంటే వెరీ గుడ్ పిక్. ఆ ఎపిసోడ్ రికార్డ్ చేస్తున్నప్పుడు మస్తు ఎంజాయ్ చేసినాం మనం. అవును, నీకు మళ్ళీ గుర్తుందా ఆ ఎపిసోడ్ అప్పుడు కూడా గోయింగ్ ఇన్ టు ఇట్ మనకు ఒక్కడే జోక్ ఉండింది, ఆ ఊరు జోక్ ఉండింది, నీదే బిట్ అది వెస్ట్ వరల్డ్ రైట్. కానీ యాజ్ వి వర్ గోయింగ్ ఇన్ ద రికార్డింగ్ మనం అసలు నెక్స్ట్ లెవెల్ ఆ లాల్ సలాం యాంగిల్ ఎంత ఎక్స్ప్లాయిట్ చేసినాం మనం. ఇట్స్ ఎ గుడ్ పిక్, చాలా గుడ్, రేర్ మెన్షన్. యా అండ్ థ్యాంక్ యూ కూడా ఈ మధ్య ఎందుకు మళ్ళీ వినిపిస్తుంది ఆఫ్టర్ లాంగ్ టైమ్. ఇది కూడా ఇది నీ సోలో ఎపిసోడ్. బట్ థ్యాంక్స్ సృజల్. ఫుల్ పాయింట్స్ ఫర్ ఈ రేర్ పిక్స్. బట్ నో పాయింట్స్ ఫర్ 2 days 90 hours. ఇది లేదు, పాయింట్స్ వస్తాయి కానీ నువ్వు హోంవర్క్ చేయాలి. డీకోడ్ చేయాలి, మాకు డీకోడ్ చేయాలి, ఎట్లా చేసినాం. యా నెక్స్ట్ బ్రో రాసింది స్పేస్ డస్ట్. యా హిస్ బ్యాక్. దుమ్ముదులి అండ్ స్పేస్ డస్ట్ పెద్దగా ఏం రాయలేదు, నీ స్టోరీకి రెస్పాన్స్ ఇచ్చాడు, మంచి రెస్పాన్స్ ఇది. ఆ స్టోరీ ఏంటంటే మా ఫస్ట్ ఎపిసోడ్ ఎవరు విన్నారు అనేది పోల్ చేశాడు బ్రూట్. దానికి రెస్పాన్స్ ఎవ్వరు ఓట్ చేయలేదు, మేమే ఆడుకున్నాం. మస్తు చేశారు. కానీ మెజారిటీ వాళ్ళు విన్నారు కానీ కొత్త వాళ్ళు ఎక్కువ వినలేదు. అది చాలా స్ట్రేంజ్ అనిపించింది నాకు. అది ఎట్లా జనరల్ గా నేను చెప్తాను ఒకటి వింటారు కదా అని. ఈ స్పేస్ డస్ట్ గారిది చదివే ముందర ఒకటి చెప్పాలి. చాలా మంది కొత్త వాళ్ళకి, ఇఫ్ యూఆర్ న్యూ టు ద పాడ్కాస్ట్ కదా, ఒక చాలా ఇంపార్టెంట్ ఎపిసోడ్ ఉంది మేము చేసింది అండ్ మేము అది ఫిగర్ అవుట్ చేస్తున్నాం అది ఎట్లా పిన్ చేయాలి టాప్ ఆఫ్ ద లిస్ట్ అని. ఎందుకంటే మా అన్ని రివ్యూస్ కదా ఆ పర్టికులర్ మెకానిజం పైన బేస్డ్ ఉన్నాయి.
సో RRR రేటింగ్స్ రివ్యూ రహస్యాలు అని ఉంది అది ఒక ఎపిసోడ్. ఆ ఎపిసోడ్ నెంబర్ ఏమో తెలియదు మనకి, నంబర్ తెలియదు కానీ ఎర్లీ ఎపిసోడ్స్ లోనే ఉంది. చూసి మేము మళ్ళీ స్టోరీలోనే దేంట్లోనే పెడతాము. ఒక 4-5 తెలిసిపోతే అందరు వాటి దగ్గరికి వెళ్ళి అడగండి అంతే. ఎందుకంటే మేము అది క్లారిఫై చేయడానికి ఎపిసోడ్ తీసాం మేము, దట్ మా రేటింగ్ మెకానిజం ఏంటి, మేము ఏ ఆస్పెక్ట్స్ పైన ఫోకస్ చేస్తాము అండ్ దాని వెనకాల ఉన్న లాజిక్ ఏంటి అని. సో అది చూస్తే దెన్ మేబీ మేము చేసే రివ్యూలు మేము ఎట్లా చేస్తున్నాం, ఎట్లా అప్రోచ్ అవుతాం అనేది మీకు కొంచెం క్లారిటీ వస్తుంది. చిన్న జిస్ట్ లో చెప్పాలంటే జానర్ స్పెసిఫిక్ రేటింగ్స్ ఉంటాయి మావి. అన్ని సినిమాలు ఒకటేలాగా రేటింగ్ ఇవ్వము. సో ఆ ఎపిసోడ్ తప్పకుండా వినండి. సో స్పేస్ డస్ట్ నీ ఆ స్టోరీకి నీ పోల్ కి రెస్పాన్స్ ఏం కొట్టాడంటే, టు బి ఫ్రాంక్ దాన్ని కూడా 5 times విన్నా బ్రో అంటే నవ్వుతున్నాడు. అరే స్పేస్ నువ్వు ఎప్పటి నుంచో ఉన్నావు, అదే నువ్వు కొత్త అంటారా? ఇది కొత్తల కోసం పెట్టినారు, నేను మీ వెటరన్స్ కి కాదు ఇది, వెటరన్స్ హైగాపెన్స్ కి కాదు ఇది. నువ్వు ఇప్పుడు నాకు కావాలి, ఇప్పుడు నువ్వు రాసి గెలుక్కున్నావు, నాకు 5 సార్లు విన్నావా నువ్వు? ఎప్పటి నుంచి ఉన్నాం మేము, మినిమం 20 times వినాల్సి ఉండే ఇప్పటివరకు మీరు. కానీ నాకు కూడా నవ్వొచ్చింది ఈ రెస్పాన్స్ చదివితే బ్రో. ఎందుకంటే ఒకసారి తలుచుకున్న అసలు ఆ సిచ్యువేషన్ ఎట్లుండే. ఆ ఫస్ట్ ఎపిసోడ్ మేము రికార్డ్ చేసే ముందు యాక్చువల్ గా ప్లాన్ చేయలేదు. నార్మల్ గా మన ఇంగ్లీష్ పాడ్కాస్ట్ రికార్డ్ చేద్దామని వచ్చి కూర్చున్నప్పుడు ఒకటి శాంపుల్ ట్రై చేద్దాంలే, తెలుగు ఏమవుతుంది, చెత్తగా వస్తే పెట్టాం కదా అంటే అంతే కదా అని చెప్పి దానికి కూడా బాగా హెసిటేట్ చేసి పర్లేదని చెప్పి స్టార్ట్ చేసాము. ఈ రఫ్ రికార్డింగ్ అనుకున్నదే ఫస్ట్ ఎపిసోడ్ పెట్టేసినాం. అట్లుంటది మనతో. అది రికార్డ్ చేసిన తర్వాత కూడా ఏది గలీజ్ గా వచ్చింది, అసలు వేస్ట్, ఇంకా వర్కౌట్ కాదు, మనతో తెలుగు మన వల్ల కాదు, లైట్ తీసుకుందాం, ఇంగ్లీష్ చేద్దాం అని చెప్పేసి అసలు పెట్టద్దు అనుకున్నాం. చాలా ఒక 2-3 వారాలు ఉంచాం అట్లా దాని ఎపిసోడ్ ని నాంచి. తర్వాత సర్లే ఇంకా ఏముంది వినేది 2-3, అదే వాళ్ళ ముందర ఇద్దరు పోతే ఏముంటది, పెట్టి చూద్దాంలే ఏదో ఒకటి అని పెడితే బ్రో ఇప్పుడు 5 సార్లు విన్నాడని రాస్తారు చూడు. అసలు ఇది అంటే ఒక రకంగా వి ఫీల్ గ్రేట్ఫుల్. ఇంకో రకంగా చూస్తే ఇది నిన్ను తిడుతున్నట్ట, మమ్మల్ని మేమే తిట్టుకుంటున్నట్ట అనేది డోంట్ కేర్. మనం అందరం హ్యాపీగా ఉన్నాం, మనకు అదే కావాలి అది. బట్ చెప్తాను పని కలువురా నాకు లక్కీ కఫేలో కలువు. కానీ రెస్పాన్స్ చూస్తే నాకు నవ్వొచ్చేది. అసలు ఏందో అనుకున్నాం మనం ఎపిసోడ్ ని, కానీ ఇట్లా అయింది మొత్తానికి. ఇంత ఆల్మోస్ట్ నాకు ఇప్పుడు ఇంకో క్వశ్చన్ ఉంది. మీరు ఎందుకు వింటారు? ఒకవేళ మీరు ఫస్ట్ ఎపిసోడ్కి వెళ్తున్నారంటే మీకు ఏం తెలుసుకోవాలి అని వింటున్నారు. ఎందుకంటే మాకే తెలియదు, దానికి షేప్ లేదు, ఫామ్ లేదు, నా బొంద లేదు, భోషణం లేదు. అందరు వినండి మోస్ట్ ఇంపార్టెంట్ ఎపిసోడ్ వినొచ్చు. సో థ్యాంక్స్. అసలు ఫస్ట్ మనమే పోయి చాలా విని. అవును, థ్యాంక్స్ స్పేస్ డస్ట్ గుర్తు చేసినందుకు ఆ మెమరీస్ అన్ని. సో నెక్స్ట్ మనకు రాసింది మురళీధర్ కే. మొత్తం కే అని ఎందుకు చెప్పాలి? మురళి అనొచ్చు కదా. నో, మాకు కష్టం అవుతుంటది ఇక్కడ. మురళీధర్ మురళి నమస్తే అన్న. ఈస్ ఓల్డ్. yes he's been there for some time. he's one of the OGs. అవును. సో తనేం రాశారు? బై ద వే OGs అంటే గుర్తొచ్చిన ఒక్కసారి. డీను ఎక్కడున్నావు నువ్వు? వింటున్నావా? ఇంకా మిస్ అవుతున్నాం డీను నిన్ను. మేము రాసి చెప్పు. ఎవరికైనా కొత్త వాళ్ళకి తెలియదు అంటే డిను వాజ్ అవర్ ఫస్ట్ నంబర్ 1 ఫాలోవర్, నంబర్ 1 ఫ్యాన్ అన్ని. సో వీ లవ్ హిమ్ అ లాట్ అండ్ వీ మిస్ హిమ్ ఇప్పుడు చాలా. సో మురళీధర్ కే ఏం రాస్తున్నారంటే, ఓకే బ్యాక్ టు మురళీధర్. yes I would request you to watch Baby movie and review it. Oh god. Hope you compare the collections versus hype versus crap of this movie as professional reviewers. సమాప్తం. The pressures of being professional. అస్సలు ఎందుకు మురళి? ఎందుకు? అగైన్ ఇట్స్ ఓపెన్ క్వశ్చన్. ఇది మీ ఎందుకు ఇంత ఉంది అంటే హైప్ ఉంది, ఓకే, కానీ ఆ హైప్ జెన్యున్ కాదు. ఎట్లా అంటున్నా అంటే ఆ హైప్ బాగుంది అని కాదు, హైప్ అస్సలు బాగాలేదని కాదు. ఆ హైప్ అంతా ఓ దరిద్రమైన మీమ్ హైప్ అండ్ ఏదో కాంట్రవర్సీ ఏం లేదు. బోందా వాళ్ళు ఏదో కొట్టుకొని ఇంత మీమ్లు చేస్తే కాంట్రవర్సీ అవుతుంది. ఓకే, రిలీజ్ అయ్యే ముందర హైప్ లేకుండా దీనికి ఏం హైప్ లేదు. ఓకే రైట్. సో ఎగ్జాక్ట్ గా మీరు హైప్ అంటే ఉన్నారు కదా, ఆ హైప్ ని డిఫైన్ చేయండి. సపోజ్ నేను యాక్చువల్ గా ఇది ఫాలో అవ్వలేదు అంత ఎక్కువ. ఏమైంది బేబీ మూవీ సౌండ్ వస్తుంది అని చెప్పి. దట్ ఈస్ వాట్ ఐఎమ్ సేయింగ్. అంటే హైప్ లేదు. ఇప్పుడు ప్రాజెక్ట్ కేక్ గురించి తెలుసా?
అది హైప్ అది యా రైట్. శాకుంతలం గురించి తెలుసా? అది కాంట్రవర్సీ అది కాంట్రవర్సీ కాదు, అది బండల్ ఎంత డిజాస్టర్ అయిందంటే అది కాంట్రవర్సీ అది రైట్. సో దట్ ఈస్ జెన్యున్ హైప్, లైగర్ హైప్, దట్ ఈస్ హైప్, గుడ్ ఆర్ బ్యాడ్ ఏమైనా. కానీ దీని ఏం హైప్ నాకు అర్థం కావట్లేదు. నో ఐ థింక్ దీని జస్ట్ కాంట్రవర్సీ అదే అంతే. అండ్ దట్ కాంట్రవర్సీ ఏంటి అంటే ద మెటీరియల్ దట్ వాస్ దేర్ ఇన్ ద ఇది. ఆయన అందరు అడుగుతా మురళి పాపని, మురళిని పాయింట్అవుట్ చేయట్లే, కానీ బేసికలీ మీరు హైప్ ని డిఫైన్ చేయండి మాకు. అన్నెసెసరీ మేము అంటే మనం ఆల్రెడీ మండుతున్న దాంట్లో ఇంకా పోయి ఒక చెప్తాండి పోయడంలో మాకేం ఇంట్రెస్ట్ లేదు. ఓకే, సో అందుకని అడుగుతున్నా నేను. ఈవెన్ మా అన్అఫిషియల్ స్పాన్సర్ తేజ్కర్ కూడా అడిగిండు లాస్ట్ టైం ఇట్లా బేబీ చేయడానికి. ఎందుకు వై చేద్దాం, అది రాగానే చేద్దాం. ఎంత మనం చేస్తాము, మనకే తెలియదు మనం ఏం చేస్తాము. ఫస్ట్ మనం ప్రతి రికార్డింగ్ తర్వాత బుర్రకోకుంటుంటాం నెక్స్ట్ ఏం చేయాలి. కానీ ఇది చేస్తాము, మేము ఇంతమంది ఇంతగా అడుగుతున్నాం కాబట్టి మేము చేస్తాం. కానీ ఏమవుతుంది తెలుసా, దిస్ ఈస్ వాట్ వీ డిడ్ వాంట్ టు హ్యాపెన్. వీళ్ళందరూ ఇంతమంది అడుగుతున్నారు కదా బేబీ బేబీ బేబీ, దేర్ ఇస్ ఎ హ్యూజ్ ఛాన్స్ దట్ దే విల్ గెట్ డిసప్పాయింటెడ్ మనం చేసిన ఎపిసోడ్ పైన. పాసిబుల్, అది ఇవాళ చేసే ఎపిసోడ్ తోనే పాసిబుల్. అదే, సో మీరు ఎప్పుడు అట్లాంటి ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకు, బికాస్ మేము మిమ్మల్ని ఎట్లా ట్రీట్ చేస్తున్నామంటే మీరు కూడా ఈ కాన్వర్సేషన్ లో పార్టిసిపేట్ చేస్తున్నాం అనుకుంటాం, రైట్? సో మీరు కనుక మమ్మల్ని వీళ్ళు స్పీకర్లు మేము వింటాము అంటే అట్లా ప్లీజ్ వినకండి. చేతులు దండం పెట్టి మేము మిమ్మల్ని ప్రార్థిస్తున్నాము, మీ ఇలాంటివి ఇవి పెట్టుకోకండి చెత్త చెదారం. సో దే ఆర్ ఫాలోయింగ్ ఫర్ ద రాంగ్ థింగ్స్. నేను అదంటున్నా, గెటింగ్ కాట్ అప్ ఇన్ ద స్టార్మ్. ఇది 2 రోజులు అయిన తర్వాత అందరూ మర్చిపోతారు. అవును, అప్పుడు మనం ఓటీటీలో వచ్చాక మనం గుర్తు చేస్తాం మళ్ళీ ఇందుకు ఈ మూవీకి దరిద్ర ఇట్లా ఉండే అట్లా ఉండే. డోంట్ గెట్ కాట్ అప్ బై వాట్ ఈ మెయిన్ స్ట్రీమ్ మీడియా చెప్తుందో. హాఫ్ ద థింగ్స్ ఆర్ ఆర్కెస్ట్రేటెడ్ అనిపిస్తుంది నాకైతే. ఇట్ కుడ్ బి. సో బట్ థ్యాంక్స్ మురళి రాసినందుకు. అండ్ తప్పకుండా మేము చెప్పాల్సి వస్తుంది కదా థ్యాంక్స్. తప్పకుండా ఈ సినిమాని మేము రివ్యూ చేస్తాం ఓటీటీలో రాగానే. అవును, ఇంతమంది చెప్తున్నారంటే తప్పకుండా ఏదో ఒకటి ఉండదు. ఎవరైనా ఉన్నారా అమెజాన్ నెట్ఫ్లిక్స్ లో పనిచేస్తున్నారు, ఆహాలో కానీ ఎందుకు వస్తుంది ఇది ఓటీటీలో? తొందరగా పోయింది అది. సో నెక్స్ట్ మనకు రాసింది తేజ్కర్. బాగున్నా, కొంచెం సెంటు కొట్టుకొని వస్తా. మా తేజ్కర్ ఎట్లున్నావు నాన్న? సో తేజ్కర్ ఏం రాస్తున్నాడంటే, హే గాయస్, థ్యాంక్స్ ఫర్ డూయింగ్ ప్రాజెక్ట్ కే టీజర్ రివ్యూ బ్రాకెట్స్ లో ఆర్గ్యుమెంట్ విత్ ఈచ్ అదర్ అని నవ్వుతున్నాడు. మేము నవ్వుతున్నాం. But one important point you guys made was this level of marketing will help the upcoming movies as well. Oh, definitely. Especially Prashant Verma's Hanuman movie. నేను తేజ్కర్, నువ్వు ఎంత బ్రిలియంట్ అంటే నువ్వు ఎగ్జాక్ట్లీ మా ఇద్దరులాగే ఆలోచిస్తావు. బికాజ్ నేను ఈ హైప్ అంటున్నాను కదా, ఇన్ దట్ మూమెంట్ నాకు స్ట్రైక్ అయిన మూవీ ప్రాడక్టే కదా యాక్చువల్లీ. ద ఫస్ట్ మూవీ దట్ హిట్ మీ వాజ్ హనుమాన్. ఓకే, ఎందుకంటే అది ఆదిపురుష్ తోటి చాలా మంది కంపేర్ చేశారు. టీజర్ ఒక్కటే వచ్చింది, అగైన్ మొత్తం సౌండ్ తగ్గిపోయింది. మీరు అబ్జర్వ్ చేస్తున్నారో లేదో, అది ఆదిపురుష్ అప్పుడు వాళ్ళు టీజర్ రిలీజ్ చేశారు అండ్ అరే హనుమాన్ ఎంత బాగుంది అన్నారు. ఇప్పుడు మాకు ఎప్పుడు వస్తుందో ఏమొస్తుందో తెలియదు, ఎవరికేం తెలియదు. ఎవరికేం తెలుసా రాసి చెప్పండి. రైట్, కమింగ్ టు అన్ని మంచి సకునమలే మూవీ హోంవర్క్, మై టేక్ అవే. Kind of fed up with these climaxes where heroine leaves a perfect guy who came to rescue them from a different country when they were in jail, who is confident, good looking, has a good job, and everything for a guy who tears up a certificate they need for business when the heroine says she has so many responsibilities, leaves her in Europe randomly, takes her to jail, etc., just because she saw a Nibba love letter from 10 to 15 years back. 10 to 15 years బ్యాక్ గా తేజ్కర్, అది 4-5 ఇయర్స్ బ్యాకే ఉండేది. అంటే ఆ కన్ఫ్యూజన్ ని బ్లేమ్ చేయలేము. ఎన్ని టైమ్స్ జంప్స్ చేశారంటే ఆ సినిమాలో 2 వారాల తర్వాత ద నెక్స్ట్ సండే, నెక్స్ట్ వెడ్నెస్డే. మార్కెటింగ్ అప్డేట్. డాలస్ నుంచి మా ఫ్రెండ్ రౌడీ మౌనిక చెప్తుండే అబౌట్ ద రైస్ క్రైసిస్ డ్యూ టు ఎక్స్పోర్ట్ బ్యాన్ ఇన్ ఇండియా. ఓకే, సో చెప్పా, ఆకలి తీరాలి అంటే రైసే తినాలా, థై గ్యాప్ వింటే సరిపోతుంది కదా అని. దట్స్ ఇట్. నౌ ఇప్పుడు థై గ్యాప్ ఇస్ అ సొల్యూషన్ ఫర్ వరల్డ్ హంగర్. అసలు వరల్డ్ హంగర్ ఇది WHO లెవెల్ తీసుకెళ్తున్నావు అంతే. తేజ్కర్, నువ్వు నీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇప్పుడు డౌట్ వస్తుంది, నీకు ఎక్కడెక్కడ కాంటాక్ట్స్ ఉన్నాయని. నీకు ఇంత ఇన్ఫర్మేషన్ వస్తుంది అంటే లాస్ట్ కి కీప్ హైకింగ్ అని చెప్పి ఒక ఆకు ఎమోజీ చేసి సమాప్తం. బా తమల్పాక్, అది మీరు అందరూ మిస్అండర్స్టాండ్ చేసుకోకండి. తేజ్కర్, నేను థ్యాంక్స్ కూడా చెప్పాను నీకు. ఇప్పుడు యూఆర్ వన్ ఆఫ్ అస్.
కానీ ప్రాజెక్ట్ కే గురించి మన దగ్గర డిస్కషన్ అదే ఉండే. ఇది ఇంకో ప్యాటర్న్ అవుతుండొచ్చు థై గ్యాప్ తోటి, దట్ మేము ఫస్ట్ రిలీజ్ని కొంచెం టీజర్స్ లేకపోతే మార్కెటింగ్ దీన్ని చేసిన తర్వాత, అంటే ఆ మూవీ ఇట్లా ప్రాజెక్ట్ కే టైప్ ఆఫ్ మూవీ అన్లెస్ అదే ఆబ్వియస్లీ. అండ్ మా అనాలిసిస్ కరెక్ట్ అవుతుందా, మా ప్రిడిక్షన్ రాదర్ కరెక్ట్ అవుతుందా లేదా అని చెప్పి తర్వాత యాక్షన్ మూవీ వచ్చినప్పుడు చూసుకోవచ్చు అనుకున్నాము. దాన్నే తేజ్ గారు ఆశ చెప్పిండు ఇట్లా చేయొచ్చు కదా మీరు అని. మేము బాగా నవ్వుకున్నాం అప్పుడు, ఓర్ని నాన్న ఇది బాగా తెలుసు మళ్ళాగే ఆలోచిస్తున్నాడు అని. ఇంకోటి ఏంటంటే అన్ని మంచి రకం ప్రాజెక్ట్ గురించి నీకు పాయింట్ ఉందా? లేదు, అంతే. సో అంతే అయిపోయినాం. మీరు పోయి లాస్ట్ వినండి. ఓకే, అన్ని మంచి రకంలో నువ్వు ఆ పాయింట్ చెప్పావు, ద పర్ఫెక్ట్ జెంటిల్మెన్ లూజింగ్ ద ఉమెన్ ఆర్ ద లేడీ అని. అండ్ మా పాయింట్ కూడా అదే, అసలు దే షుడ్ స్టాప్ ఇన్ఫ్యూజింగ్ లవ్ స్టోరీస్ ఇన్ టు మూవీస్. మనకి అసలు అమ్మాయిలకి ఎవడైనా ఏమంటారు రొమాంటిక్ గా ఏదైనా చేస్తే వాళ్ళకి ఇప్పటికి ఇంట్రెస్ట్ ఉంటుందో లేదో కూడా తెలియదు. ఏమో ఇంకో విధంగా చూస్తే బ్రోడ్, ఇది క్లైమాక్స్ తో నాకు ఇరిటేషన్ వచ్చింది, ఈ అమ్మాయి ఇంత మంచోడిని వదిలేసి వీడితో పోయింది అని చెప్పడము. అది సినిమా క్లైమాక్స్ తో నీకు ఇరిటేషన్ వచ్చిందా, అసలు పోరీల మీదనే నీకు ఇరిటేషన్ వచ్చిందా, అది నువ్వు కొంచెం ఆలోచించాలి తేజ్కర్. అది అవును కదా, అండ్ ఈ మూవీస్ కెన్ డూ దట్ టు యు. ఎందుకంటే పర్ఫెక్ట్లీ గుడ్ క్యాండిడేట్స్ ని ఇగ్నోర్ చేసి బ్యాడ్ బాయ్స్ చుట్టూ తిరగడం అనేది అది సినిమా స్క్రిప్టే కాదు, అది లైఫ్ స్క్రిప్ట్ కూడా అంతే. ఆర్ట్ ఈస్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ లైఫ్. అట్లా అని చెప్పి ఇట్స్ నాట్ కంప్లీట్లీ ట్రూ కూడా. మనం బ్యాడ్ బాయ్స్ అన్నా కానీ మనం ఎవ్వరి దగ్గర మనము ఎంత ఫుల్ ట్రై చేసినాం బ్యాడ్ బాయ్స్ కదా, కానీ ఎవ్వరు దగ్గరలేదు. ఇంకోటి ఈ రైస్ క్రైసిస్ తో కూడా థై గ్యాప్ నే పుష్ చేస్తున్నాడు అంటే బ్రోడ్, అంటే ఇంత డెడికేషన్ అసలు ఏమంటారు అని వాళ్ళు కార్పొరేట్ టర్మ్స్ లో యూ హ్యావ్ టు థింక్ ఆన్ యువర్ ఫీట్ అంటారు. అడాప్టబిలిటీ, ఫ్లెక్సిబిలిటీ, హస్ల్ అది ఇది అంటారు. హీఈస్ ద గై. నాకేమనిపిస్తుంది అంటే రేపో మాపో అన్నదానం వస్త్రదానం అని పెడతాడు క్యాంపు, అందరూ బట్టల కోసం అన్నం కోసం వస్తారు. ఇట్లా ఎపిసోడ్ పాడ్కాస్ట్ ఎపిసోడ్ వదలండి అన్నం అదంతా ఇది వినండి అని చెప్పి ఎప్పుడు తినగా ఇది విను. యా కరెక్ట్. సో అలాంటి పనులు ఏమైనా చేస్తే మా ఫోటోలు పంపించారు. కానీ తేజ్ గారు అంటే ఇఫ్ యూ హ్యావ్ ఎనీ, నువ్వు ఇండియాకి వచ్చే ప్లాన్స్ ఏమైనా ఉంటే కనుక మాకు చెప్పు. కొంచెం ఇట్లా జూబ్లీహిల్స్ వరకు కాకపోయినా కానీ మేము పంజగుట్ట వరకైనా వచ్చి కలుస్తాం నేను. సో అంతటితో బ్రోడ్ ఈ వారం ఓపెన్ బాత్రూమ్ విత్ టీజీ ఎపిసోడ్ సమాప్తం. అవార్డ్ విన్నింగ్